చెలో నల్గొండ 13వ తారీఖు భారీ బహిరంగ సభ. నీటి నిర్వహణ శ్రీశైలం డ్యామ్ కానివ్వండి, సాగర్ డ్యామ్ కానివ్వండి, కేఆర్ఎంబీకి అప్పచెప్పడం అనేటువంటిది దుశ్చర్య, దిక్కుమాల చర్య, అవగాహన రాహిత్యంతో చేసేటువంటి చర్య. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర హక్కులు కాపాడుకోవడంలో నా బతికే కొట్లాట ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ పదవి లేకపోయినా కొట్లాడుతూనే ఉంటా అని చెప్పి కేసీఆర్ గారు మొన్ననే స్పష్టం చేశారు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ జాతిపితగా తన వల్ల పురుడుపోసుకున్నటువంటి రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ మీద అవగాహన అయినా, తెలంగాణ అంటే ఆత్మ అనేటువంటి భావన అయినా అది ఒక కేసీఆర్ గారికి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి లత్కోరు సీఎం గారికి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు సంకల జోరుబడి రైఫిల్ రెడ్డి లెక్క తుపాకి పట్టుకొని తెలంగాణ అవసరం లేదని చెప్పి మాట్లాడినటువంటి లంగగానికి తెలంగాణ మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ ప్రేమ ఉండదు. ఇది వాస్తవం. ఎందుకు కేఆర్ఎంబీకి అప్పచెప్పారు నిర్వహణ బాధ్యతలు? 9 సంవత్సరాలు మా మెడ మీద కత్తి పెట్టి అప్పచెప్పరా అని చెప్పేసి బెదిరిస్తే కూడా నీ ఇష్టం వచ్చింది చేసుకో, మా నిర్వహణ మేము చేసుకుంటాం, కేఆర్ఎంబీకి అప్పచెప్పమని చెప్పి కేసీఆర్ గారు తిరస్కరించి చివరికి ఒకనొక దశలో గజేంద్ర సింగ్ షెకావత్ అని చెప్పి అప్పుడు ఇరిగేషన్ మంత్రి, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నట్టున్నాడు, అవసరమైతే ఇంపోజ్ చేస్తా గవర్నమెంట్ అన్నాడు. అంటే డిజాల్వ్ చేసేస్తే మీ గవర్నమెంట్ రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన పెడతా అని చెప్పి బెదిరించేటువంటి మాటలు మాట్లాడితే కూడా అవసరమైతే గవర్నమెంట్ రద్దు చేయగానే నేను కేఆర్ఎంబీకి అప్పచెప్ప, మా నీళ్లు మాకు ఎట్లా వాడుకోవాలో తెలుసు అని చెప్పి కేసీఆర్ గారు అంత కమిట్మెంట్తోనే, అంత అవగాహనతోనే, అంత నేర్పుతోనే, అంత సమర్థతతోని కేసీఆర్ గారు నడపగలుగుతారు. వీళ్ళకి తెలియదు. ఇరిగేషన్ మీద ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరం ఎట్లా ఉపయోగపడుతుందో చెప్తాం రా అని చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పేసి అంటే ఉత్తమ్ కుమార్ ప్రిపేర్ అయ్యి రాలే అన్నాడు. ఆ ప్రిపేర్ అయ్యి రానోడు, ఇరిగేషన్ మీద అవగాహన లేనోడు ఇలా మనకి ఇరిగేషన్ మంత్రి, మన దౌర్భాగ్యం. ఓటుకు నోటు కేసులో దొంగగా రెడీ దొరికినటువంటి రేవంత్ రెడ్డి అనేటోడు మనకి ఇలా ముఖ్యమంత్రి. ఇంకా దౌర్భాగ్యం. జనవరి 17వ తారీఖున కేఆర్ఎంబీ మీటింగ్ జరుగుతుంది. ఉమాభారతి మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మొదటిసారి మంత్రిగా ఉన్నప్పుడు జరిగినప్పుడు అడాక్ బేసిస్ లో మొదటి సంవత్సరానికి మనకు కేటాయించినటువంటి 811 టీఎంసీల నీటిని తెలంగాణ తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని చెప్పేసి అప్పటికప్పుడు 299 1 ఇయర్ కోసం పెట్టుకున్నటువంటి ఒక అగ్రిమెంట్. తర్వాత ట్రిబ్యునల్ కేటాయించేసి ట్రిబ్యునల్ ద్వారా మాకు కేటాయింపు చేయమంటే ట్రిబ్యునల్ ని కేటాయిస్తేందుకు ఒక కమిటీని వేసి ట్రిబ్యునల్ ని చెయ్యండి అని చెప్తాందుకు మోడీ గారు తీసుకున్నటువంటి 9 సంవత్సరాల సమయం. మొన్న మనం అసెంబ్లీ ఎన్నికల 2 నెలల ముందు ఇప్పుడు ట్రిబ్యునల్ వేసి వీళ్ళకి పంపకాలు చేయండి అని సంతకం పెట్టిండు. ఇంకేలే ట్రిబ్యునల్, ఓన్లీ ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి కేఆర్ఎంబీ మీటింగ్ అంటే, మీరు వేసినటువంటి ట్రిబ్యునల్ సంతకం ఏదైతుందో ఇమ్మీడియట్ గా ట్రిబ్యునల్ అపాయింట్ చేసి ఆంధ్రప్రదేశ్ వాటా తెలంగాణ వాటా తేల్చండి సత్వరమే అని చెప్పి మనం అడగాలి. అది గతంలో వేయలే. మనం సుప్రీంకోర్టు దాకా కొట్లాడినాం. సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే అది వేస్తామన్నారు. కేసు విత్డ్రా చేసుకున్నాం. మీరు కేఆర్ఎంబీకి అప్పచెప్పాలి నిర్వహణ బాధ్యత అంటే అప్పచెప్పాము. నిమిషం దాని మీద మాకు అవసరం ఉంటుంది. కరెంటు తయారైతుంటుంది. ఈ కరెంటు తయారనేటువంటిది మన వాడకాన్ని బట్టి తయారైతే తప్ప కరెంటు తయారు చేసి స్టోర్ చేసి పెట్టి వాడుకోవడానికి సాధ్యం కాదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. సాయంత్రం పూట కరెంటు వాడకం ఎక్కువ ఉంటే ఇమీడియట్ గా శ్రీశైలం డ్యామ్ ఉన్నటువంటి ఆ పవర్ జనరేషన్ స్టార్ట్ చేస్తారు. కరెంటు ఏమైనా తయారు చేసి మనకు అందిస్తారు. వాడకం తగ్గితే ఆటోమేటిక్ గా దాన్ని బంద్ చేస్తారు. అది ఎవ్రీ 30 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగానే శ్రీశైలం డ్యామ్ లో కరెంటు ఉత్పత్తి అవుతుంది. అది 60 పైసలే పడుతుంది యూనిట్. అదే థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడి నుంచి కనుక మనం కరెంటు తీసుకుంటే దాదాపు 4 రూపాయలు పడుతుంది యూనిట్. అంత ఈజీగా ఉండేటువంటిది. అంటే రేపు ఆ పవర్ జనరేషన్ నువ్వు స్విచ్ ఆన్ చేయాలన్నా కేఆర్ఎంబీ పర్మిషన్ ఇవ్వాలి, స్విచ్ ఆఫ్ చేయాలన్నా కేఆర్ఎంబీ పర్మిషన్. అంటే ఇక ఉన్నటువంటి పరిస్థితి అవగాహన లేక ప్రతి దానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితికి మొన్న జరిగిన జనవరి 17వ తారీఖు నాడు మీటింగ్ లో మీ గవర్నమెంట్ లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఈఎన్సీ గారికి సంతకం పెట్టవచ్చు. నిన్న అసెంబ్లీ వేరుగా ఇరిగేషన్ మంత్రి వాళ్ళు లేచి మీరే ఒప్పుకో సంతకం పెట్టచ్చు అని మాట్లాడుతుంటే మనకు చదువు వస్తుందా, చదువు రాదా, యుద్ధం పడ్డట్టు నాకు ఇష్టం అనిపిస్తుంది. మళ్ళీ హరీష్ గారు లేచి ఇక చూడరా నాయన జనవరి 17 నాడు ఇచ్చిర్రు. జనవరి 17లో మా ప్రభుత్వం లేదు, మీ మంత్రులం కాదు, నువ్వు మంత్రివి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే ఎట్లా రాష్ట్రం అంటే. జనవరి 17 మీటింగ్ పోయేటప్పుడు ముఖ్యమంత్రి అంటోడు, ఇరిగేషన్ మంత్రి అంటోడు కూర్చోబెట్టుకుని రివ్యూ చేసి అలా మీ వాదనలు ఏమి వింటారని ఇలా చెప్పాలి. వినుకోండి కానీ సోయి ఉంటేనా అధికారం వచ్చింది, ఈడేం దొరుకుతుంది, ఏం వేసుకపోదాం, ఈ సోయి తప్ప తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ ప్రయోజనాల మీద కానీ ఈ నీటి పంపకాల మీద కానీ కనీసం అవగాహన లేనటువంటి వారు మనకు మంత్రులు. దాన్ని నిరసిస్తూ మనం మీటింగ్ పెడుతున్నాం. ఎట్టి పరిస్థితి కేఆర్ఎంబీకి అప్పచెప్పొద్దు. ఇది మీటింగ్ అంటే ఎవరి మీద మన యుద్ధం? కేంద్రం మీద. ఈ తిక్కలోళ్ళకి ఎవరి మీద యుద్ధం చేస్తుంది కేసీఆర్? మరి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కదా. అయ్యో ప్రభుత్వం తరఫున కొట్లాడుతూ మేము కేసీఆర్ సపోర్ట్ గా పోయి కలిసి మనం ఉమ్మడి శత్రువును ఎదుర్కోవాలి అనేటువంటి మినిమం సోయలేదు ఇలా. దానికి మీటింగ్ కేసీఆర్ వస్తా అంటే ఈ తిక్కలోడు, ఈ కలుదాగిన కొద్ది కోమటిరెడ్డి అంటోడు కేసీఆర్ అడ్డుకుంటా, కేసీఆర్ ముక్కు నెలకు రాయాలి. ఎవర్రా నువ్వు అవలగందరికి? దేనికోసం వస్తుంది కేసీఆర్? దేని అడ్డుకుంటాడు? క్షమాపణ చెప్పి ప్రారంభించాలి. దేనికి క్షమాపణ చెప్పాలి? ఇన్ని సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినందుక నల్గొండ జిల్లాకు
ఊహించినటువంటి పంటలు పండించుకునేటువంటి వెసులుబాటు ఇచ్చేందుక, కరెంట్ ఇచ్చేందుక, రోడ్లు బాగు చేసేందుక, మన బతుకులు బాగుపరిచేందుక. నీకు చేతనైతే నువ్వేం చేసావు చెప్పు. ఆ కేఆర్ఎంబీ అని మొత్తం నాకు తెలిసిన నోటితో బాగా కూడా రాదు. ఆ కేఆర్ఎంబీ ఫుల్ ఫామ్ తెలియదు. ఆ బీటెక్ సగంలో పాస్ అయిపోయే వచ్చి బయటకు వచ్చినటువంటి కేసు తీయాలి. కిస్మత్ ఎట్లుందంటే ప్రజలు కూడా గమ్మత్తుంటుంది ఒక్కోసారి. ఇందాక చెప్పిండు మా జీవన్ ఇక 5 సంవత్సరాలు దాదాపుగా ఎంపీ ఉంటే 5 సార్లు కూడా రాదు. ఒక్కనాడు కూడా పార్లమెంట్ ఒక ప్రశ్న అడగదు. వీళ్ళు మాట్లాడతారు. మరి ఇది కావాలా, తెలంగాణ కలగాలి కదా ప్రజల మీద ప్రేమ ఉంటే. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు గొప్పవారు. అవకాశం ఇచ్చారు, నీకు అవకాశం ఇచ్చారు. మా ఎమరపాట, మా పొరపాట, నీకు మాకు తెర 4 లక్షల ఓట్లే కావచ్చు, 1.8% కావచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో మీకు అవకాశం వచ్చింది. మేము చేసినాకంటే గొప్పగా ఏం చేస్తావో చేసి చూపి. ఇది మనం చెప్తున్నాం. అది వదిలిపెట్టి వీని తిట్టాలి, వాని తిట్టాలి. కేఆర్ఎంబీకి ఎందుకు అప్పయిపోయారంటే క్యాబినెట్ ముందర ప్రెస్ పెట్టారు. రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ పట్టుకొని తెలంగాణ జాతీయ రాండా అని మాట్లాడతాడు. కేఆర్ఎంబీకి ఎందుకు ఇచ్చిరు చెప్పండి అని చెప్పి దాని మీద సమాధానం ఇప్పటివరకు చెప్పడవాడు. అందుకే నేను నిన్నే చెప్పిన, అరే చేతగానటువంటి హామీలు ఇచ్చి నల్గొండలో 13వ తారీఖు నాడు జరగబోయే సభకు ఏదైతే ఉద్యమ సమయంలో ట్యాగ్ లైన్లో మొదటి అక్షరం నీళ్లు, మళ్ళా అదే నీళ్లకు ఇక్కడే ఇరిగేషన్ మంత్రి ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారుండి వారి హయాంలోనే ఈ ప్రాంత జలాన్ని కేఆర్ఎంబీకి అప్పచెప్పడం చాలా దురదృష్టకరం. దాని మీద మేము సభ పెట్టుకుంటామంటే ఈ తెలియలేని కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు సబ్జెక్టు లేక ఏం మాట్లాడాలో తెలియక ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలన అంటాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి జోకర్ బ్రదర్స్ ఇద్దరు మేం కేసీఆర్ సభను పెట్టనీయం, అడ్డుకుంటాం. మొన్ననేమో అడ్డుకుంటాం అన్నారు. కేసీఆర్ సభను అడ్డుకునే దమ్ము ఎవరికి లేదు. ఈ దేశంలోని 36 జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సోనియా గాంధీ వాళ్ళందరినీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. ఆ సాధించిన రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలన్న తపనతో ప్రతి నిమిషం ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో ఎవరిని అడుగుపెట్టారు ఇయ్యలే. అట్లాంటిది స్వయంగా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ మంత్రి ఉంటే ఇలా కాంగ్రెస్ వస్తే మార్పు వస్తారంటే వచ్చింది మార్పు. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ డ్యామ్ పైన కేంద్ర బలగాలు వచ్చినాయా? మా కిషోర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మా జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు, ఈ ప్రాంతంలో 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు, గతంలో ఇది ఉద్యమాల గడ్డ, నల్గొండ కేసీఆర్ అడ్డ, నల్గొండ గడ్డ కేసీఆర్ అడ్డ. ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో జోకర్స్ లాగా మాట్లాడుతారు. కేసీఆర్ సభను జరగనివ్వం. బిడ్డ మిస్టర్ కోమటిరెడ్డి బ్రదర్స్, ఇలా చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీగా ఉన్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్ ప్రాంతంలో మా మీడియా మిత్రులు అంటారు ఒక్కసారి కూడా వచ్చినట్టు కనవలేడు. మొత్తం 5 ఏళ్ళ ఎంపీగా ఉంటే ఒక్కసారి కూడా రాని నువ్వు. ఈ ప్రాంత ప్రయోజనాల గురించి నీకు ఏమెరికనయ్యా? కేసీఆర్ నీ సభ జరగనియం. బిడ్డ కేసీఆర్ 3 ఫేజ్ల కరెంట్ ముట్టుకుంటే మాడి మషి అయిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను కోమటిరెడ్డి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ప్రజల కోసం పనిచేయి. చేత కాకపోతే ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి సూచనను గమనించు. వారు ఏం మాట్లాడతారో విని నేర్చుకో. సబ్జెక్ట్ లేదు, వచ్చుడే మొట్టమొదటి దుకాణం తెరిచిరు జనవరి 16 తారీఖు అన్నారు. 16 తారీఖు పోయిండు, రివ్యూ లేదు. ఇరిగేషన్ మంత్రి పోయిండు, ఏవిడ సంతకం పెట్టిండు, ఏం పెట్టిండు, ఏం మాట్లాడిండో ఆయనకే తెలియదు. మొత్తం మీదనైతే అప్పచెప్పొచ్చింది, కేఆర్ఎంబీకి అప్పచెప్పొచ్చింది. దీనికోసం ముఖ్యమంత్రి గారు 20 ఏళ్ళు ఉద్యమం చేసిన, గతంలో కోర్టులలో కూడా కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని నిడిసబెట్టి ధన్మను పోయి మేము ఇచ్చేస్తామని చెప్పొచ్చి మళ్ళా నిన్న ఒక చదువులేని సన్నాసి ఇగో కేసీఆర్ గారు హరీష్ రావు గారు సంతకాలని చూపిస్తారా? దమ్ముందా? అసలు ముఖ్యమంత్రి సంతకం ఉంటుందా దాని మీద? వీరికి ఏమైనా అవగాహన ఉన్నదా? అసలు కేఆర్ఎంబీ అంటే వీళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు. ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటాడు. ఈ ప్రాంతంలో నేనైతే ఖచ్చితంగా కొద్దిగా జరిగిపోయినట్టు అనిపిస్తుంది. గెలిచినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొద్దున ఒకటి మాట్లాడుతున్నాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. ఇంకా కొత్తగా చెప్తున్నాడు రేపు వినూత్న ప్రదర్శన చేస్తారట. వినూత్న అంటే అంగిప్పి కూర్చుంటే మీద లాగిపుతారు. ఇక్కడ నల్గొండ ప్రజలు మార్పు కావాలంటే బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. మా మీడియా మిత్రులకు ప్రెస్ మీట్ మాట్లాడే లోపల 3 సార్లు కరెంటు పోతుంది. మేము సన్నాహగా మీటింగ్లు చేస్తే ఏ ప్రాంతం నిన్నగాక మొన్న 6 ఊర్లో చేసినాం. మేము మీటింగ్ మాట్లాడే లోపు 4 సార్లు కరెంటు పోయింది. రోజుకు 4 గంటలు కరెంటు పోతా ఉన్నది, వస్తూ ఉన్నది. మార్పు వచ్చింది, ప్రజలు కోరుకున్న మార్పు. కేసీఆర్ ఉన్నప్పుడు 1 నిమిషం కూడా కరెంటు ఉంది. 24 గంటలు ఇచ్చిన దమ్మున ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ ముఖ్యమంత్రి హయాంలో మార్పు వచ్చింది.
కరెంటు పోతుంది. నాగార్జున సాగర్ డ్యామ్ మీద కేంద్ర బలగాలు వచ్చినాయి. ఈ ప్రాంతంలో జరగాల్సిన పనులన్నీ ఆగిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన SDF నిధులన్నీ ఆగిపోయినాయి. ఎక్కడ కూడా ఒక పని జరుగుతలేదు. ఏ ఆఫీసులో కూడా ఒక ఫైల్ ముందరికి పోవట్లేదు. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు ఒక్కటి కూడా లేదు. 2 పెట్టిర్రు, అది ఫ్రీ బస్సు, అవే టైర్లు, అవే బస్సులు, ఎక్కిన బస్సులో గుద్దుకోరు, ఆడోళ్ళు ఎటు తిరిగింది. వాళ్ళ ఎటుకెళ్ళి పట్టుకొని గుద్దుకుంటూ మీడియా మిత్రులు చూస్తాం. దాంట్లో రూపాయి వచ్చేది లేదు, పోయేది లేదు. ఆల్రెడీ దాని మీద ఖర్చు లేదు, దానికి బడ్జెట్ లేదు. ఈ 6 గ్యారెంటీలు 420 కాంగ్రెస్ బుక్ ఉండే మా దగ్గర, మర్చిపోయి తీసుకొచ్చి 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలలో 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. దీన్ని చేయడానికి వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత అండి? మార్పు వచ్చింది బడ్జెట్లో కూడా. 2,90,000 పైచికి మేము పెడితే 270 వీళ్ళు పెట్టారు. అక్కడ కూడా మార్పు వచ్చింది. కరెంటులో మార్పు వచ్చింది. రైతు బంధుకు రామ్ అక్కడ కూడా మార్పు వచ్చింది. 3 ఎకరాలు వేస్తాం, 2 ఎకరాలు వేస్తాం, 1 ఎకరం వేస్తాం. ఒక దగ్గర 100 రూపాయలు వేస్తా ఉన్నాం. మతి స్థిమితం లేదు, సబ్జెక్టు లేదు, ఐడియా లేదు. రెవెన్యూ తగ్గిపోయింది, పూర్తిగా పడిపోయింది. 25-27% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇతర ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో రెవెన్యూ పూర్తిగా పడిపోయింది. అలా తెలివిలేని పాలన. పొద్దున్న లేస్తే కిషోర్ గారు మేము మాట్లాడడం, జీవన్ రెడ్డి అరే మేము చేతనైంది మేము చేసినాం, మీరు చేయండి.